సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం నేరడిగుంట వటిపల్లి మండల గట్టుపల్లిలో నిర్వహించిన అంగన్వాడీ బాట బడిబాట కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా గ్రామ పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ब्रह्मैवदेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना ओम सहनाय ओम शांति शांति शांति। ఉచిత 2 జతల దుస్తులు అనేటటువంటి స్కూళ్లలో మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బోధన ప్రారంభించాము. ఈ ఏడాది 50 కంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలలో కూడా ఈ బోధన అన్నది అంటే డిజిటల్ లైబ్రరీస్ ద్వారా ఏదైతే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో దాంట్లో వెనుకబడి ఉన్న చిన్నారులకు కస్టమైజ్డ్ లెర్నింగ్ ప్లాన్స్ అన్నది ఇస్తూ వారికి హెడ్సెట్స్ ద్వారా బోధన చేస్తూ ఇతర విద్యార్థులతో సమానంగా వారి సామర్థ్యాలు కూడా వచ్చే విధంగా బోధన అన్నది మనము ఇవ్వబోతున్నాము. మొత్తం 150 పాఠశాలల్లో ఈ సంవత్సరం ఈ బోధన కూడా చేయనున్నాము. కాబట్టి ఎన్నో నూతన బోధన పద్ధతులతో అది ఈసారి కూడా మన ఉపాధ్యాయులందరికీ కూడా మన వేసవి కాలంలో ట్రైనింగ్ అన్నది విద్యాశాఖ ద్వారా ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 5249 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారందరికీ కూడా విద్యాశాఖ ద్వారా వారం రోజుల పాటు ఒక మంచి ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది. వారికి ఏ విధంగా బోధిస్తే చిన్నారులకు బాగా అర్థమవుతుంది, బాగా వాళ్ళు గ్రాస్ప్ చేస్తారు అన్న కాన్సెప్ట్ మీద బోధన అందించడం జరిగింది. కాబట్టి విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మీ తరపు నుంచి కూడా తప్పకుండా మీ పిల్లల్ని మా ప్రభుత్వ పాఠశాలకే పంపించవలసిందిగా కోరుతున్నాను. ఎంతో ఖర్చు చేసుకుంటూ బస్సులు ఎక్కించి ఎక్కడో వేరే దూరం పంపించకుండా మీకు అందుబాటులో ఉన్న గ్రామంలోనే ఈ పిల్లల్ని పంపిస్తే వారికి సురక్షితంగా కూడా ఉంటారు. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ తో విద్యా బోధన అందుతుంది, మీకు కూడా ఖర్చు తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా మన పాఠశాలలోనే అది మిడ్ డే మీల్స్ కూడా వారికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు న్యూట్రియంట్స్ తో నిండిన స్నాక్స్ ఇటువంటివన్నీ కూడా రెగ్యులర్ గా మనకు పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్నారు. ఎవరైతే శామ్ మ్యామ్ అంటే తీవ్ర బాలామృతం ప్లస్ అన్నది కూడా రెగ్యులర్ గా అందిస్తూ వారిని కూడా నార్మల్ గా అయ్యే విధంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి ఇంత మంచి సేవలు అందిస్తున్న అంగన్వాడీ సెంటర్స్ కి మీ అందరూ కూడా మీ పిల్లలను పంపించాలని కోరుతున్నాను. మహిళా సంఘాల సభ్యురాలు ఉన్నారు. సో మీరు అంగన్వాడీ సెంటర్స్ లో ఇచ్చే సేవలు అందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా అందరూ తల్లిదండ్రులు వారి పిల్లల్ని అంగన్వాడీ సెంటర్స్ కి పంపించాలి. వేలు ఖర్చు చేసుకుంటూ స్కూల్ బస్సులలో ఎక్కించి ఎక్కడో దూరం ఉన్న పాఠశాలకు పంపించి పిల్లలు దానివల్ల ఎంతో అలసిపోతారు, మీకు ఎంతో ఖర్చు అవుతుంది. దాని బదులు మీ గ్రామంలో అందుబాటులో ఉన్న దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో మీకు ఎప్పటికి కూడా అందుబాటులో ఉంటున్న అంగన్వాడీ టీచరు వారి యొక్క సేవలు మీరు వినియోగించుకుంటే మీకు ఎంతో మీ కుటుంబం మీద ఖర్చు తగ్గుతుంది. ప్లస్ పిల్లలకు కూడా నాణ్యమైన ఆహారంతో పాటు విద్యా బోధన కూడా అందుతుంది. సో దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం మనకు బడిబాట కార్యక్రమం కూడా నడుస్తుంది. ఎవరైతే 5 సంవత్సరాలు పూర్తయి ఉన్న చిన్నారులు ఉన్నారో వారందరినీ కూడా తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా స్కూళ్లలో మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్